హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న చేప అండి, ఇది చాలా చిన్నగా కనిపించిన దీని ప్రయోజనాలు చాలా ఎక్కువ అండి. ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద చేపలకే అలవాటు పడ్డారు, కానీ చిన్న చేపలను ఎవ్వరు కూడా లెక్క చేయరండి. మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి, అదేంటంటే పెద్ద చేపల్లో ఉన్న పోషకాల కన్నా అతి చిన్న చేపల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న చేపల్లో ఎక్కువగా ఆయిల్ తీస్తూ ఉంటారండి. ఆ ఆయిల్ అయితే మోకాళ్ళ నొప్పులకి, ఒంటి నొప్పులకి చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మెడిసిన్లో కూడా ఈ ఫిష్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్గా చేపలనే తింటే దాంట్లో ఉన్న పోషకాలు కూడా చాలా మంచిగా ఉంటాయని డాక్టర్లు చాలామంది చెబుతూనే ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న చేపలను కూడా మీరు తీసుకొని తినాలని నా ఛానల్ ద్వారా మీకు చెబుతున్నానండి. ఎందుకంటే చిన్న చిన్న చేపల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఎందుకైతే ఒకసారి మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. పెద్ద పెద్ద చేపల కన్నా చిన్న చేపల్లో కూడా చాలా పోషకాలే ఉంటాయని నేను మళ్ళీ మీకు చెబుతున్నాను. సో మర్చిపోకుండా అప్పుడప్పుడు కూడా మీరు చిన్న చిన్న చేపలను కూడా మీరు ఫ్రై చేసుకొని తినండి. ఎందుకంటే ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు ప్రతిరోజు కూడా మీకు వస్తూనే ఉంటాయి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఆ చేప చాలా అందంగా కనిపిస్తుంది. సముద్రంలో ఉన్న ప్రతి చేపను కూడా నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. దీన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్న చేప పేరు వచ్చి పారండి. దీని పేరు పారా అంటారు. ఇది సముద్రంలో చిన్న చిన్న వలలు వేసేటప్పుడు మాత్రమే పడుతుంది. పెద్దవాళ్ళకైతే ఇది లోపలే ఉండిపోతుంది. ఈ చేప ఎప్పుడైతే అలివలలు ఉంటాయి కదా చూడండి, ఆ అలివలకి చిన్న చిన్న కొంటోళ్ళకి చిన్న చిన్న వలలకి అయితే ఇలాంటి చేపలు పడుతూ ఉంటాయి. చూడండి, తాగు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలన్నీ చూడాలంటే నా ఛానల్ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ ఇవ్వండి. సరదాగా చూడండి చేపను ఎంత నీట్గా తీసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో తీయడానికి మాత్రం మ్యాక్సిమం ఒక రోజల్లా పట్టింది నాకు. ఎందుకంటే చేపలు లేవండి ఆ రోజు, ఎవ్వరు వేటకెళ్ళలేదు. అయితే ఆ రోజు ఈ చేప ఎలా దొరికిందా అని అనుకుంటారు మీరు. అక్కడ మా బీచ్లో రాళ్ళు ఉన్నాయండి. ఆ రాళ్ళ మధ్యలో పాపం చాలా ప్రాణాలు కొట్టుకుంటూ ఉన్నదండి. అది మరి ఏ రాయికి తగిలిందో తెలియదు, కానీ చేప అయితే చనిపోయింది. ఆ చేపను నేను తీసుకొచ్చి మీకు ఒకసారి చూపిద్దామని ఇదిగో ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. సో చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుంది, మెయిన్ అది. మీరు మటను, చికెను ఇలాంటివన్నీ తినే కంటే చేపలు ఎక్కువగా తినండి. మీ ఫుడ్లో చేపలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చేపల్లో ఎక్కువగా ఫ్యాట్ మీకు బాడీలో తగ్గిపోతుంది చేపలు తింటే. ఓకేనా ఫ్రెండ్స్? రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది. ఇలా మీరు ప్రతిరోజు చేపను తినాలి అని లేదు, కానీ వారానికి 2-3 సార్లు అయితే మీరు చేప తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ నా ధన్యవాదములు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు నేను పెట్టాలి అంటే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే నాకు పెట్టాలన్న ఆసక్తి నాకు రోజు వస్తుంటాయి. ఒక లైకు, ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మళ్ళీ చెబుతున్నాను.
చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా చేపలు తినాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వారికి నా ధన్యవాదములు. జై హింద్.